మీరు చెప్తూ ఉన్నట్టుగా ఎంజీరావు గారు ఈ ప్రపంచంలో మిలిటరీ పరంగా అత్యంత శక్తివంతమైన దేశాల్లో రష్యా టాప్ పొజిషన్లో ఉంటుంది. రష్యా దగ్గర మొత్తం 5,500 వరకు అణ్వస్త్రాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో నెంబర్ 1 మాట న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశాల లిస్ట్లో. అలాగే బొరవేస్నిక్ అండ్ పోసిడాన్ లాంటి వెపన్స్ కూడా ఉన్నాయి. అండ్ రష్యా దగ్గర చాలా వెపన్స్ ఉన్నాయి, కానీ అవి ఏ దేశం దగ్గర లేవు. అలా అని చెప్పి రష్యా ఏ దేశానికి ఇవ్వదు. అలాంటి అతి భీకర భయంకర ప్రళయకాల వినాశకాల వెపన్స్, టాప్ 10 వెపన్స్ రష్యా దగ్గర ఉన్నాయి. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు ప్రపంచంలో మిలిటరీ పవర్స్ అయిన చైనాతో పోల్చినా, రష్యాతో పోల్చినా, ఏ దేశంతో పోల్చినా రష్యా ఈజ్ రష్యా. రష్యా అనేది రష్యాకే సాటి. రష్యాని ఈ వెపన్స్ పరంగా నేను ఉన్నానని చెప్పే దేశం ఇంకొకటి లేదు. ఏదో న్యూక్లియర్ వెపన్స్ సంఖ్యాబలంలో కాదండి, ఆ న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగించడం ముఖ్యం అన్నమాట. టైమింగు, మేన్యూవరబిలిటీ, యాక్సెసిబిలిటీ, యాక్యురసీ అనే విషయాల్లో ముఖ్యం. ఇప్పుడు పాయింట్కి వచ్చేస్తే రష్యా తన అమ్ముల పొదులో ఉన్న వెపన్స్ ఒక రకంగా చూస్తే టాప్ 10 ఆర్ టాప్ 15 వెపన్ చూస్తే ఈ వెపన్స్ ప్రపంచంలో ఎవరి దగ్గర లేవు, అదేవిధంగా ఎవ్వరికి కూడా అమ్మదు. ఈవెన్ చైనా, ఇండియాలో కూడా కొన్ని వెపన్స్ అమ్మదు. ఆ వెపన్స్ ఏంటంటే అమెరికా అనేది ఓటమి నిశ్చయం. 3వ ప్రపంచ యుద్ధ వెపన్స్ అంటారు వీటిని. ఇన్విన్సిబుల్, మ్యాచ్లెస్ అండ్ అన్రైవల్డ్ వెపన్స్ అని పిలుస్తాం. ఇప్పుడు రష్యా అమ్ముల పొదులో ఉన్న ఈ టాప్ 10 టు టాప్ 15 వెపన్స్ చూద్దాం. మొట్టమొదటిగా ఫస్ట్ వెపన్ ఏంటంటే బొల్గరాడో అనే అతి పెద్ద న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఆఫ్ ది ఎర్త్ అండి. అది ఏకంగా 24,000 టన్నులతో కలిపి ఉంటుంది. వాటర్ని రిప్లేస్ చేస్తుంది. 24,000 టన్నుల బొల్గరాడో న్యూక్లియర్ సబ్మెరైన్. ఇది బేరెంట్ సీలో ఉంటుంది. ఈ న్యూక్లియర్ సబ్మెరైన్ ఏంటంటే సుమారు 2-3 నెలల నుంచి కదలకుండా సముద్ర గర్భంలో ఉంటుంది. ఇది శత్రువులు దీన్ని దరితాపులకు కూడా వెళ్ళరు. ఇది న్యూక్లియర్ సబ్మెరైన్, పోసిడాన్ మిసైల్స్ని, ఎన్నో బులావా లాంటి అండర్ గ్రౌండ్ మిసైల్స్ అన్నిటినీ ప్రయోగించగలదు. ప్రపంచాన్ని ఇలాంటి బొల్గరాడో లాంటి 2-3 మిసైల్స్ ఎంటైర్ ఎర్త్నే నాశనం చేయగలవన్నమాట. నాట్ ఓన్లీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అది టాప్ మోస్ట్ వెపన్ ఆఫ్ ది నెంబర్ 1 వెపన్ ఆఫ్ ది రష్యా. పుతిన్ చేతిలో ఉన్న అణు జలంతర్గామి బొల్గరాడో. ఇక రెండో వెపన్ ఏంటంటే పోసిడాన్. ఇప్పటివరకు మానవ చరిత్రలోనే అతి దారుణమైన వెపను. ఈ పోసిడాన్ అంటే అగ్నిదేవుడు, గ్రీక్ అగ్నిదేవుడు పరంగా వచ్చింది ఆయన పేరు మీద పోసిడాన్ అంటే. ఇది ఏంటంటే న్యూక్లియర్ సునామీని క్రియేట్ చేస్తాయి. అంటే లండను, న్యూయార్కు, ప్యారిసు, టోక్యో, ఈ రష్యా యొక్క నగరాన్ని కిల్ చేయగలదు. ఇది ఒక్కటి ప్రయోగిస్తే 1000 అడుగుల ఎత్తు లేదా 300 నుంచి 400 మీటర్ల ఎత్తులో ఈ సముద్ర కెరటం సునామీ వేవ్ క్రియేట్ చేసి అది న్యూక్లియర్ సునామీని తెచ్చి ఎంటైర్ సిటీని ఒకేసారి నాశనం చేయగలగద్దు అనమాట ఈ పోసిడాను. ఇది చాలా దారుణం. ఇది పోసిడాన్ అనేది ఈ బొల్గరాడో న్యూక్లియర్ సబ్మెరైన్ ద్వారా ప్రయోగిస్తుంది. ఇది రెండో వెపన్. ఇక మూడో వెపన్ ఏంటంటే ప్రపంచంలోనే అతి డెడ్లీయెస్ట్, అతి భీకరమైన ఈ యొక్క మిసైల్ అండి, క్షిపణి. దాని పేరే సాతాన్ 2 లేదా RS-28 లేదా సాతాన్ అంటారు. ఇది ఆల్మోస్ట్ 30-30 మ్యాక్ స్పీడ్ తోటి వెళ్తుందనమాట. సుమారు 18,000 నుంచి 20,000 కిలోమీటర్ రేంజ్. అంటే ప్రపంచంలో భూమి మీద ఏ పాయింట్నైనా అది రీచ్ అవ్వగలదు. RS-24 దీని బరువే 200 టన్నులండి. అంటే దాన్ని ఊహించవచ్చు. అంటే ప్రపంచంలో ఇంత పెద్ద క్షిపణి లేదు, ఇంత పెద్ద మిసైల్ లేదు. అది అంటారు. దీన్ని రష్యా చేతిలో ప్రపంచంలోని అతిపెద్ద న్యూక్లియర్ బాంబు అయిన జార్ బాంబుని ప్రయోగిస్తుంది ఈ RS-24 సాతాన్ 2 అనే న్యూక్లియర్ మీద. అంటే ఈ ఒక్క క్షిపణి 200 టన్నులు బరువు ఉన్న ఈ క్షిపణిని అది జార్ బాంబుతో కలిపి ప్రయోగిస్తే ప్రపంచంలోనే 6 లక్షల చదరపు కిలోమీటర్లు ఉన్న ఫ్రాన్స్ భూమి మీద అంతమైపోద్ది. ఒక్క క్షిపణితో ఫ్రాన్స్ని నాశనం చేయొచ్చు. లేదా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో టెక్సాస్, కాలిఫోర్నియా స్టేట్ని నాశనం చేయొచ్చు అనమాట. అంతటి భూమిమే అంతమైపోతుంది. అంతటి ఊహించండి ఆ మిసైల్ని. అది RS-24 సాతాన్ 2. ఇది హైడ్రోజన్ బాంబులు తీసుకెళ్తే, లేదా ఇది మిర్వ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ ఆపరేట్ రీ ఎంట్రీ వెహికల్ అంటారు. అందులో 20 వరకే న్యూక్లియర్ వార్ హెడ్లను తీసుకెళ్తుంది అనమాట. అంటే 20లో ఏదో ఒకటి కొట్టేస్తుంది అనమాట మిర్వ్ టెక్నాలజీతో. అసలు దీని భీకరమైంది.
ఈ క్షిపణి అసలు రష్యా చేతిలో ఉంది. అటు అమెరికా కూడా ఉంటుంది మైన్యూట్ మ్యాన్ అని, కానీ ఇంత పవర్ఫుల్ అయితే కాదు. దారుణమైన ఇది RS-28 సాతాన్ మిసైల్ అండి. ఇక తర్వాత బురవేస్నిక్, ఈ ఇందాక చెప్పింది ఏంటంటే ICBM, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. ఇప్పుడు బురవేస్నిక్ రీసెంట్గా ప్రయోగించింది ఏంటంటే ఇది క్రూయిజ్ మిసైల్. భూమికి 25 నుంచి 100 మీటర్ల ఎత్తులో వెళ్తుంది, స్పేస్లోకి వెళ్ళదు. బాలిస్టిక్ మిసైల్ లాగా భూమి మీదే వెళ్తుంది కాబట్టి శత్రు దేశాల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని, యాంటీ మిసైల్ సిస్టమ్లు అన్నిటినీ తప్పించుకోగలదు. ఇది మ్యాచ్లెస్, అంటే అన్రవెల్డ్, ఎవరు ఆపడానికి సాధ్యం కాదు. శత్రువు యొక్క అన్ని శత్రు షీల్డ్ని తప్పించేసుకుంటుంది. ఈవెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గోల్డెన్ డోమ్ తయారు చేయబోయే గోల్డెన్ డోమ్ కూడా దీని ముందు పనిచేయదు. ఇంకా ఊహించండి పరిస్థితి. అది బురవేస్నిక్. ఇది అన్లిమిటెడ్. ఈ బురవేస్నిక్ ఏంటంటే న్యూక్లియర్ ఫ్యూయల్తో తయారు చేస్తుంది, న్యూక్లియర్ బాంబ్స్ని తీసుకెళ్తుంది. న్యూక్లియర్ పవర్డ్ మిసైల్, ఫస్ట్ న్యూక్లియర్ పవర్డ్ మిసైల్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ మానవ చరిత్రలో అనమాట. ఇది భూమిపై గాల్లోకి వెళ్ళిన తర్వాత 1 నెల పాటు గాల్లోనే ఉంటుంది. ఇది మొన్నే ప్రయోగించినప్పుడే 15 గంటలు అది గాల్లో ఉంది. అంటే ప్రపంచంలో ఏ భాగాన్నైనా న్యూక్లియర్ మిసైల్తో ప్రయోగించగలదో అత్యంత దారుణమైన క్రూయిజ్. మన బ్రహ్మోస్ 300-400 కిలోమీటర్లు అయితే ఇది ఆల్మోస్ట్ భూమిలో ఏ భాగాన్నైనా కొడదనమాట. క్రూయిజ్ మిసైల్. మన బ్రహ్మోస్ ఎంత సర్వనాశనం చేసిందో చూడండి. చిత్రునే భయపడదు చైనా పాకిస్తాన్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టింది అంటారు మోడీ గారు. మరి ఈ బురవేస్నిక్ అనేది బ్రహ్మోస్ 300-400 కిలోమీటర్లు అయితే ఇది ఆల్మోస్ట్ 18,000 కిలోమీటర్లు. ఒక్కసారి ఊహించుకోండి రష్యా బురవేస్నిక్ మిసైల్ యొక్క పవర్. తర్వాత వెపన్ ఏంటంటే జార్ బాంబ్. న్యూక్లియర్ వెపన్స్ ఎన్నైనా ఉండొచ్చు ప్రపంచ దేశాల దగ్గర. అమెరికా దగ్గర 4,500 యాక్టివ్ ఉన్నాయి. ఇప్పుడు రష్యా దగ్గర 5,500 ఉన్నాయి. తర్వాత ఉత్తర కొరియా, ఇండియా, తర్వాత ఇజ్రాయిల్, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాల దగ్గర వీటి దగ్గర ఉన్నాయి. కానీ రష్యా న్యూక్లియర్ వెపన్ సంఖ్యాబలంలోనే కాదండి, ఈవెన్ దాని ఇంటెన్సిటీ, దాని యొక్క సైజులో కూడా అతి పెద్దది. దాని దగ్గర ఉన్న బాంబు ఒకటి ఏంటంటే జార్ బాంబ్ అంటారు. ఇది 1950లో దీన్ని ప్రయోగించినప్పుడే భూమి బద్దలైపోయిందా అనే పేరు వచ్చింది. నవియా జెమ్లే అనే ఒక ఐలాండ్ దగ్గర, ఐలాండ్ సముద్రంలో కలిసిపోయింది అనమాట 50 మెగాటన్స్తో. దాని కాంతి భూమి అంతా కనిపించిందంటే ఆశ్చర్యం లేదు, అంత కాంతి పుట్టిందనమాట. అది జార్ బాంబు. 50 మెగాటన్స్, 100 మెగాటన్స్ వరకు కూడా ఇంప్రూవ్ చేస్తారు. అంటే 15,000 TNT, 15 కిలోటన్సే హిరోషిమా బాంబు. 1000 కిలోటన్స్ అంటే 1 మెగాటన్, అందులో 50 మెగాటన్ను ఉపయోగిస్తారు. అంటే ఒక్కసారి ఊహించండి, 15 అంటే 15 కిలోటన్ బాంబు హిరోషిమా. కానీ ఇది 50,000 కిలోటన్నులు, అది 1,00,000 కిలోటన్నుల వరకే. అంటే ఊహించుకోండి ఆ జార్ బాంబ్ అది భయంకరమైన వెపన్ అనమాట. ఇంత బాంబుని ఎవ్వరూ కూడా తయారు చేయలేదు. అమెరికా కూడా అంతటి హైడ్రోజన్ బాంబుని తయారు చేయలేదు. థర్మోన్యూక్లియర్ ఫ్యూజన్ బేస్డ్ బాంబు అంటారు, అది జార్ బాంబు. దాన్ని ప్రయోగించే సత్తా కూడా రష్యా దగ్గర వాహకాలు ఉన్నాయి. సబ్మెరైన్ల ద్వారా ప్రయోగిస్తుంది, టార్పిడోల ద్వారా ప్రయోగిస్తుంది, తర్వాత పెద్ద పెద్ద బాంబర్స్ ద్వారా ప్రయోగిస్తుంది, తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ల ద్వారా ప్రయోగిస్తుంది, మిసైల్ ద్వారా. అంటే న్యూక్లియర్ ట్రైడ్ అంతా ఉంది. ఆ జార్ బాంబులు ప్రయోగించే శక్తే రష్యా యొక్క అతిపెద్ద ఆయుధ పాఠం అని చెప్తారు. తర్వాత వెపన్ ఏంటంటే బాంబర్స్. అమెరికా యొక్క B-1 స్పిరిట్, B-2 లాంచర్ లాంటి బాంబర్స్ కాదండి, దానికంటే చిత్రభీకరమైన బాంబర్స్ ఏంటంటే Tu-160M, Tu-95M అనే పెద్ద పెద్ద బాంబర్స్. దీన్ని బ్లాక్ స్వాన్ అని పిలుస్తారు, నాటో దేశాలే పిలుస్తాయి. ఇది వెళ్తుందంటే అది బాంబ్స్ని తీసుకెళ్తే దాని చుట్టుపక్కల కూడా బాంబర్స్ ఉంటాయి. అది వెళ్ళిందంటే ఒక సిటీ మీద బాంబుల వర్షం కురిపించి వస్తుంది అనమాట. ఎంటైర్ లండన్ లాంటి సిటీయే భస్మీపటలం అయిపోద్ది ఆ బాంబర్ ఒక్కసారి వెళ్తే. అటువంటి బాంబర్సే రష్యా చేతిలో ఉంటుంది. ఒక శక్తివంతమైన బాంబర్స్, అమెరికాతో పోల్చదగినవి అయ్యే Tu-160, Tu-95. దీని తర్వాత ఇంకా ఇవేంటంటే స్టెల్త్ బాంబర్స్ కాదు, నెక్స్ట్ జనరేషన్ బాంబర్ ఒకటి తయారీలో ఉంది. దాని పేరే PAK-ED అని ఒక పెద్ద బాంబర్ని తయారు చేస్తుంది. ఇది అమెరికా యొక్క B-1, B-2 బాంబర్లను మించిన బాంబర్ తయారు చేయబోతుంది, నెక్స్ట్ జన్ బాంబర్. అది కూడా చివరి దశకు వచ్చింది. ఇంకా అది వచ్చిందంటే అది రష్యా ఏ స్థాయికి వెళ్ళిపోతుందో అమెరికాతో పోలిస్తే, నాటో దేశాలతో పోలిస్తే మనం చెప్పవచ్చు. ఆ బాంబు నెక్స్ట్ జనరేషన్. తర్వాత వెపన్ ఏంటంటే బులవా అంటే ఈ బులవా అనేది సబ్మెరైన్ లాంచ్డ్ ICBM అండి. సుమారు 9,000 కిలోమీటర్ల రేంజ్తో ఉండి సముద్ర గర్భంలోంచి
బొలిగరాడో ఇంకా మిగిలిన అకులా క్లాస్ యొక్క న్యూక్లియర్ సబ్మెరైన్ నుంచి ప్రయోగిస్తుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు. సముద్ర గర్భం నుంచి వచ్చే ఈ బొలవా ICBM అంటారు. అది మెరైన్ బేస్డ్, సముద్రంలో నుంచి వచ్చే ICBM, ఈ బొలవా న్యూక్లియర్ మిసైల్ ICBM అండి. నెక్స్ట్ వెపన్ RS-24 యార్స్. ఈ RS-24 యార్స్ అంటే మ్యాక్ 25 సౌండ్, అంటే ధ్వని వేగానికి 25 రెట్ల వేగంతో వెళ్ళే, ప్రపంచంలో అంటే 18,000 కిలోమీటర్లు, ప్రపంచంలో ఏ భాగాన్నైనా కొట్టగలేదు. ఇందాక చెప్పుకున్న RS-28 సాతాన్ 2 కంటే కాస్త బరువు తక్కువ, కానీ సేమ్ వేగం సేమ్ అండి, అంత భయంకరం. దీన్ని RS-24 యార్స్, ఒకప్పుడు టోపోల్ మిసైల్ పరిధిలో దాని బదులు ఇప్పుడు న్యూ జనరేషన్ మిసైల్ అని చెప్తాం. ఇది కూడా భయంకరంది. దీన్ని ఎదుర్కోవడం ప్రపంచంలో ఎవరి వల్ల సాధ్యం కాదు. తర్వాత మనకు తెలుసు S-400 మిసైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇండియాకి ఎంత మిరాకిల్ చేసిందో మనకు తెలుసు. S-400 దాన్ని అప్గ్రేడెడ్ S-500 అండి. S-500 తర్వాత ఇప్పుడు S-700 కూడా తయారీలో ఉంది. కాబట్టి ఇదంతా ఒక వెపన్ అనుకుంటే S-400, S-500, S-700 తయారీలో ఉంది. ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ప్రపంచంలో ఎంత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఎవరి దగ్గర లేవు. ఈవెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనాలు తయారు చేసిన JF-20, J-35 5th జనరేషను, అమెరికా దగ్గర ఉన్న F-22, F-35 ర్యాప్టర్ లాంటివి కూడా ఇది పేల్చేయగలదు. S-400, S-500, S-700 700 కిలోమీటర్ రేంజ్లో పనిచేస్తుంది S-700. ఇది ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని పిలుస్తారు. ఇది రష్యా యొక్క అమ్ముల పొదిలో తిరుగులేని వెపనం. ఏ దేశ ఏది అంటే డ్రోన్ నుండి, తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ నుండి, మిసైల్స్ నుంచి దేన్నైనా అది కూల్చేయగలదు. అది మంచి షీల్డ్ ఇండియా దగ్గర ఉందంటే ఇండియా ఎందుకు కొంటుందో కూడా మనకు అర్థం చేసుకోవచ్చు. తర్వాత హైపర్సోనిక్ మిసైల్స్. ఈ హైపర్సోనిక్ మిసైల్ తయారు చేయడమే ఎక్కువ అనుకుంటే వీటిని తయారు చేసి యుద్ధ రంగంలో కూడా ఉక్రెయిన్ మీద వాడేస్తుందండి. ఆ పేరే కింజాల్, జిర్కాన్ అండ్ డాగర్. ఇవి ఇదేంటంటే వీటిని హైపర్సోనిక్ అంటే స్క్రామ్ జెట్ ఇంజిన్ మీద పనిచేస్తాయి. బాలిస్టిక్ మిసైల్ రామ్ జెట్ ఇంజిన్, ఇవి స్క్రామ్ జెట్ ఇంజిన్ మీద పనిచేస్తాయి అన్నమాట. మ్యాక్ 5 కంటే దాటితే అవి వాటిని మనం ఏమని పిలుస్తాం? సోనిక్, సబ్సోనిక్, సూపర్ సోనిక్ బదులు వీటిని హైపర్సోనిక్ అని పిలుస్తాం. అవే కింజాల్, జిర్కాన్. ఇవి ఏంటంటే ఫ్యూచర్ వెపన్స్. ఇవి ఏంటంటే ఫ్యూచర్లో ఈ హైపర్సోనిక్ మిసైల్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి ఇంకా ఆ దేశాన్ని ఎదుర్కోవడం సాధ్యం కాదు, ఎవరికి వాళ్ళ మీద వెళ్ళడం ఉండదు. వాటిని ఇప్పుడు ఆల్రెడీ తయారు చేసి ఉక్రెయిన్ మీద వాడేయడం జరుగుతుంది. వాటి పేరే కింజాల్, జిర్కాన్ అండ్ డాగర్ అని పిలుస్తారు. అవి ఏంటంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్న 5th జనరేషన్ ఫైటర్స్ నుంచి, సూకోయిల నుంచి, దేని నుంచి అయినా ప్రయోగించగలదు. ఇది అత్యంత దారుణం. అంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఈ ఘన, ద్రవ, ఈ సాలిడ్ స్టేట్ కాదండి, ఏకంగా ఈ వెపన్ వెళ్తుంటే, హైపర్సోనిక్ వెపన్ వెళ్తుంటే ఆల్మోస్ట్ ప్లాస్మాని తయారు చేస్తాంట. ప్లాస్మా అంటే అది ఫిజిక్స్లో 4th స్టేట్ అని పిలుస్తాం. ఘన, ద్రవ ఇంధనాలతో పోలిస్తే వాయువు కంటే ఇంకొక స్టేట్ ఒకటి ఉంటుంది, అది ప్లాస్మాని తయారు చేస్తుంది అనమాట. అంటే అక్కడ కనుచూపులు ఇంకా అదృశ్యం అయిపోతుంది అనమాట ఆల్మోస్ట్. అంటే హనుమంతుడు పైకి వెళ్తూ ఉంటే స్పీడ్ తట్టుకోలేదు, అలా ఉంటుంది అనమాట. ఇది ఈ యొక్క ప్లాస్మా స్టేట్ని క్రియేట్ చేసేదే హైపర్సోనిక్ మిసైల్. ఇంకా శత్రువు అనేది సర్వనాశనం తప్పితే వేరే ఉండదు. అది రష్యా అమ్ముల పొదిలో ఉంది. ఇంకా అమెరికా, మిగిలిన దేశాలు తయారు చేస్తున్నాయి, ఇంకెవరు ప్రయోగించలేదు, ఇండియా కూడా తయారు చేస్తుంది. తర్వాత ఇస్కిందర్, ఇది 500 కిలోమీటర్స్ మీడియం బాలిస్టిక్ మిసైల్. ఈ ఇస్కిందర్ ఏంటంటే యూరోప్ ఎంటైర్ కాంటినెంట్ దీని పరిధిలోకి వస్తుందండి, ఆల్మోస్ట్ మెయిన్ దేశాలని. ఇస్కిందర్ ఏంటంటే ప్రయోగిస్తే ఇంకా తిరుగులేదు. అది వేల కొద్దీ తయారు చేసి రెడీ పెట్టుకుంది. ముఖ్యంగా కాలిన్గ్రాడ్ నుంచి ఇటు జర్మనీ సిటీలని, బ్రిటన్లో ఉన్న లండన్ సిటీలకి టార్గెట్ పెట్టింది. దాని పేరే ఇస్కిందర్ M అని పిలుస్తారు. ఇది ఉక్రెయిన్ మీద భయానకంగా ఉపయోగిస్తుంది. ఇది శత్రుది ఏ దేశాలకి అమ్మదు రష్యా. ఇది తిరుగులేని అస్త్రం రష్యా అమ్ముల పొదిలో. తర్వాత సుఖోయ్ Su-57 5th జనరేషన్ ఫైటర్. ఇది అమెరికా తయారు చేసిన F-22 ర్యాప్టర్, F-35 లైట్నింగ్ లాంటి కంటే అధునాతనం కొన్ని ఫీచర్స్లో. చైనా 5th జనరేషన్ కంటే అధునాతనం. అది Su-57 5th జనరేషన్. ఇది న్యూక్లియర్ బాంబుల్ని, థర్మో న్యూక్లియర్ బాంబర్ని అన్నింటినీ మోసుకెళ్దు. ఇది ఒక స్టెల్త్ ఫైటర్ అండి, అన్నింటిని తీసుకెళ్తుంది. స్టెల్త్ ఫైటర్ అని కూడా పిలుస్తారు. ఇది రష్యా ఇంతవరకు ఇంకా అమ్మలేదు ఎవరికి. ఇది అత్యాధునిక
ఫైటర్ 5th జనరేషన్ ఫైటర్ అని పిలుస్తాం. దీనికి ఇంకా 6th జనరేషన్ కూడా తయారు చేస్తుంది. చెక్మేట్ అని 75 Su-57 నెక్స్ట్ 6th జనరేషన్ మీద కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇక ఇంకా దారుణం ఏంటంటే అసలు ప్రపంచంలోనే హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ అంటారు. అంటే ప్రపంచంలో ఎవరు క్షిపణులైనా తయారు చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే వెపన్ రష్యా చేతుల హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ అంటారు. ఇది మ్యాక్ 30 దాటి ఉంటుంది. అంటే ప్రపంచంలో ఇంత వేగవంతమైన మిసైల్ ఎవరిది లేదు. దాని పేరే అవన్గార్డ్ హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్, అవన్గార్డ్ అంటారు. దీన్నే వ్యాంగార్డ్ అని పిలుస్తుంది నాటో. ఈ YU-71 అవన్గార్డ్ హైపర్సోనిక్ ICBM ఏంటంటే ప్రపంచంలో ఎంతటి దూరాన్ని ఏ పాయింట్నైనా కొట్టేస్తుంది. మ్యాక్ 30 కంటే అబోవ్, అంటే ఏంటంటే ధ్వని వేగం కంటే 30 రెట్లు. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మిసైల్ పేరే అవన్గార్డ్. దీన్ని రష్యా అమ్ముల పొదిలో ప్రధానమైన అస్త్రం అన్నమాట అవన్గార్డ్. ఇంకా అది ప్రయోగిస్తే ఇంకేం ఉండదు. అది అంటే అత్యంత వేగవంతమైన మిసైల్ తయారు చేసింది రష్యానే, అదే అవన్గార్డ్. ఇలా టాప్ 15 వెపన్స్ రష్యా అమ్ముల పొదిలో ఉంటాయి. ఇది ప్రపంచంలో ఏ దేశం దగ్గర లేవు, ప్రపంచంలో ఎవరి దగ్గర లేనివి, ఎవరికి ఇవ్వని వెపన్స్ ఇవి. ఇది పుతిన్ చేతిలో అస్త్రాలు. వీటిని 3వ ప్రపంచ యుద్ధ అస్త్రాలని పిలుస్తారు. అంటే రష్యా ఈ ఆయుధాల వల్ల ప్రపంచంలో మిలిటరీ పవర్ ఎవరు అంటే అమెరికా రష్యాలో ఎవరు మిలిటరీ పవరు అంటే ఇప్పుడు అమెరికా రష్యా నాటో రష్యాలు కొట్టుకుంటే ఆల్మోస్ట్ నాశనమే మిగులుతుంది. మ్యాడ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, మ్యూచువల్ అష్యూర్డ్ డిస్ట్రక్షన్. కానీ ఎవరిది పై చేయి అంటే ఇప్పటికీ ఈ వెపన్స్ నేను చెప్పిన ఈ 15 టాప్ 15 రష్యన్ ఎదురులేని అస్త్రాలతో అమెరికాతో పోలిస్తే రష్యాయే మిలిటరీ పవర్ అని ఈజీగా చెప్తారండి. ఏ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అయినా, ఏ ఎనలిస్ట్ అయినా, వెపన్స్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్పేది ఏంటంటే రష్యాయే మిలిటరీ సూపర్ పవర్. అది ఆర్థికంగా సూపర్ పవర్ స్టేటస్ కోల్పోయింది, కానీ మిలిటరీ పరంగా రష్యా పుతిన్ని అడ్డుకునే దేశం ప్రపంచంలో ఎవ్వరూ లేరు. అందుకనే నాటో మొత్తం 32 నాటో దేశాల కూటమి అమెరికా ఆధ్వర్యంలో ఎవరైనా ఉక్రెయిన్ వెనకాలుండే పోరాడాలి, ముందుకు వెళితే కుదరదు. ఈవెన్ రష్యా వాళ్ళని ప్రొవోక్ చేయడానికి డ్రోన్లు ప్రయోగిస్తుంది నాటో దేశాల మీద. ఆర్టికల్ 5 ఉంది, అన్నీ అటాక్ చేయొచ్చు. అయినా ఎవ్వరూ కూడా కాదులే ఇదేదో తప్పు జరిగిపోయింది రాము అంటూనే ఉంటారు. నాటో వైపు అమెరికా కూడా రష్యా వైపు కన్నెత్తి చూడలేదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది రష్యా అండి. రష్యా ఈజ్ ద అన్రైవల్డ్ మ్యాచ్లెస్ ఈ మిలిటరీ సూపర్ పవర్ ఆఫ్ ది ఎర్త్. ఇది కొనసాగించే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసే వెపన్స్ రష్యా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు రష్యా ఎలా తయారు చేస్తుంది వెపన్స్ అంటే రష్యా రీసెర్చ్ USSR నుంచి ఎప్పుడు కూడా దాని ప్రయోగశాలలు చాలా దట్టంగా సైబీరియా ఈ స్టేట్లో ఉంటుంది. ఏ సైంటిస్టు కూడా డిఫెక్ట్ అయ్యి ఎక్కడా బయటికి వెళ్ళరనమాట. అంత సీక్రెట్ వెపన్స్ రీసెర్చ్ ఫ్యూచర్ జెన్ అనేది ముందే ఊహించి నెక్స్ట్ సెంచరీ వెపన్ తయారు చేస్తూ ఉంటుందండి. అందుకే రష్యా ఈజ్ ద మిలిటరీ సూపర్ పవర్.